మేయర్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. మేయర్ ఎలక్షన్ కోసం నామినేషన్స్ మేము గౌరవనీయులు సభ్యుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. నామినేషన్తో పాటు అంటే ప్రపోజర్తో పాటు ఒక సెకండర్ కూడా ఒక క్యాండిడేట్కి మీరు ఇవ్వాల్సింది అవసరం ఉంటుంది. ఇప్పుడు మేయర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రొసీజర్ మేము డెప్యూటీ మేయర్ ఎలక్షన్ కోసం కూడా ఫాలో చేస్తాము. ఈ ఎలక్షన్లో మేము బేసిక్లీ షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా స్ట్రెంగ్త్కి కౌంటింగ్ చేయడం జరుగుతుంది. సో ద క్యాండిడేట్ హూ గెట్స్ మ్యాక్సిమమ్ ఓట్స్ ఆ క్యాండిడేట్కి మేయర్ కానీ డెప్యూటీ మేయర్ కానీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నాకు కనిపిస్తుంది ప్లస్ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా కూడా దేర్ ఈజ్ రిక్వైర్డ్ కోరం హ్యాస్ బిన్ అచీవ్డ్. సో నౌ వీ విల్ ఇనిషియేట్ ద process of mayor election. Now I request nominations for the post of mayor GHMC. Mayor elections కోసం నామినేషన్ మైక్ ఇవ్వండి. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। टीआरएस पार्टी मेरी पार्टी टीआरएस पार्टी के जानिब से विजय लक्ष्मी आर गदवाल का नाम को मैं प्रपोज करता हूं हमारे टीआरएस पार्टी के जानिब से। सेकेंडर I secondary the nomination of Vijay Lakshmi or Gadwal, a candidate for election of Mayor of the Greater Hyderabad Municipal Corporation. మీ పేరు ఇంకా వార్డ్ నంబర్? రావుల శేషగిరి, గాజుల రామారం 125. Candidates consent for mayor post. I accept it. Thank you. श्रीमती विजय लक्ष्मी आर गदवाल मेंबर वार्ड नंबर 93 బంజారా హిల్స్ నామినేషన్ కి వ్యాలిడ్ నామినేషన్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా మేయర్ క్యాండిడేట్ కోసం నామినేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. మైక్. సభకు నమస్కారం. నేను మైలాడ్దోపల్లి డివిజన్ కార్పొరేటర్ వార్డ్ 59 తోకల శ్రీనివాస్ రెడ్డిని. మేము మరి వార్డ్ నెంబర్ 20 రామకృష్ణపురం డివిజన్ వీరన్న గారి రాధా గారిని మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాం. సెకండర్. అందరికీ నమస్కారము. నా పేరు రాజ్యలక్ష్మి క్యానం ఫ్రమ్ 137 వినాయక్ నగర్ వార్డ్. ఐ సెకండ్ ద ప్రపోజల్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఫర్ వీరన్న గారి రాధా, ఆర్కేపురం వార్డ్ నెంబర్ 20. श्रीमती राधा वीरंगारी मेंबर वार्ड नंबर 20 आरकेपुरम నామినేషన్ వ్యాలిడ్ నామినేషన్ గా తీసుకోవడం జరిగింది. నేను స్వీకరిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మేయర్ అభ్యర్థిని నామినేషన్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఓకే, సో మేయర్ జిహెచ్ఎంసి పదవి కోసం 2 వ్యాలిడ్ నామినేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడు మేము తెలుగు అక్షరమాల ప్రకారంగా క్యాండిడేట్ పేరుతోన ఎలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ తీసుకున్న ముందు గౌరవనీయులు సభ్యులు మీరు మీ చేతు రేజ్ చేసుకొని షో ఆఫ్ హ్యాండ్స్ చేపెట్టాలి. దయచేసుకొని క్లియర్గా
పైకి చేత కనపడేలాగా చేయాలి. I request row officers to take their positions to record their votes. So first candidate जी, तो अभी जो है हम मेयर इलेक्शन स्टार्ट करेंगे. अब मेयर इलेक्शन के लिए 2 कैंडिडेट वैलिड नॉमिनेशन दिए हैं. अब वैलिड कैंडिडेट के लिए इलेक्शन हम बेसिकली हाथ उठा के हमारा सपोर्ट दिखाएंगे. अब आप जब हाथ उठाएंगे, एक ही बार आपको हाथ उठाना है. अगर भी आप 2 बार हाथ उठाएंगे तो पहले वाले जहाँ पे हाथ उठाए वही काउंट होगा. तो इसीलिए क्लियरली और हाथ अच्छी तरह से ऊपर करके आपको अपना सपोर्ट दिखाना पड़ेगा. सो ये जो इलेक्शन हम करेंगे तेलुगु अक्षरमाला, तेलुगु लेटर्स के हिसाब से करेंगे. सो द फर्स्ट कैंडिडेट फॉर इलेक्शन इज श्रीमती राधा वीरंगनी, मेंबर वार्ड नंबर 20. So I request members to raise their hands. Meet row officers, please record. Row officers, attention. Completed? Row officers? Yes? Thank you. Thank you. Now election for second validly nominated candidate Srimati Vijay Lakshmi R. Gadwal, member ward number 93 Banjara Hills. Row officers, please record. Please maintain decorum. Please maintain. Please. No, this is not correct, please. Row officers. Okay, thank you. So by show of hands, నా దగ్గర క్లియర్గా కనిపించింది. సో శ్రీమతి విజయలక్ష్మి ఆర్ గద్వాల్, మెంబర్ వార్డ్ నంబర్ 93 బంజారా హిల్స్, ఇస్ డిక్లేర్డ్ యాజ్ మేయర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. Okay, now we will, okay, thank you. Now we will continue with the, bus. Now we will continue with the, now we will start the election process for the post of Deputy Mayor GHMC. I invite nominations for the post of Deputy Mayor GHMC. I, E.S. Raj Jitendranath, Ward number 133, Machibularam, I hereby nominate Mote Srilata as the candidate for election as Deputy Mayor of Greater Hyderabad Municipal Corporation. Thank you. Seconder. సభకు నమస్కారం. డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలతను నేను సెకండ్ ప్రపోజల్గా ప్రతిపాదిస్తున్నాను. జూపల్లి సత్యనారాయణ, కుకట్పల్లి 121 డివిజన్. ఇప్పుడు డెప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి మొత్తే శ్రీలత, మెంబర్ వార్డ్ నంబర్ 143 నామినేషన్కి ఒక వ్యాలిడ్ నామినేషన్గా తీసుకోవడం జరిగింది. క్యాండిడేట్ది కూడా కన్సెంట్ ఉంది. I now request for other nominations for post of Deputy Mayor. Mic ఇవ్వండి. Mic.
I, Rakesh Jaiswal, Ward number 77, hereby propose Shankar Yadav ji, Ward number 50, for Deputy Mayor. Thank you. Seconder, అక్కడ. సభకు నమస్కారము. నా పేరు సునీత ప్రకాష్ గౌడ్, అడిక్మేట్ డివిజన్ 85. నేను డిప్యూటీ మేయర్గా శంకర్ యాదవ్ గారిని బేగం బజార్ వార్డ్ నెంబర్ 50ని నేను సెకండ్ ప్రపోజ్ చేస్తున్నాను. Candidate consent. నేను అంగీకరిస్తున్నాను. Thank you. Deputy Mayor GSMC పదవి కోసం శ్రీ జి శంకర్ యాదవ్ వార్డ్ నంబర్ 50 బేగం బజార్ నామినేషన్కి వ్యాలిడ్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా హాత్ ఉఠాకే డెప్యూటీ మేయర్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. తెలుగు అక్షరమాల ప్రకారంగా ఫస్ట్ క్యాండిడేట్ విల్ బి శ్రీ జి శంకర్ యాదవ్ మెంబర్ వార్డ్ నంబర్ 50. సో ఐ రిక్వెస్ట్ మెంబర్స్ టు by show of hands. Row officers, please record. Okay. Okay, thank you. Now for the election of the second candidate, Motte Srilata, member ward number 143, Tarnakaki. From by show of hands, please give your. Please wait. Okay, thank you. Now based on the based on based on the show of hands, I now declare Shrimati Motte Srilata as Deputy Mayor, Greater Hyderabad Municipal Corporation. So, ipudu bus, please, sir. बस हो गया. ఇప్పుడు మేయర్ మరియు డెప్యూటీ మేయర్ ఎలక్షన్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. I thank all the members for their cooperation. అలానే ఇప్పుడు the certificate for the mayor and the deputy mayor will be given. Otherwise, the meeting is now stands closed. అందరి కోసం లంచ్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌరవనీయులు మెంబర్స్కి కోరేది కి దయచేసుకొని లంచ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ. Certificate we will give now. Okay. 2 minutes. It will take 5 minutes to give the certificate. Okay. Thank you. Certificate.
ఇక మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. మేయర్ ఎన్నిక కాసేపు క్రితమే పూర్తయింది. హైదరాబాద్ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి కేకే కూతురు మరోసారి కేకే కూతురు ఎన్నికైంది. తర్వాత అట్లాగే డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ శ్రీలతారెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైంది. కాసేపు క్రితమే ఎన్నిక ఫలితాలను కూడా ప్రెసైడింగ్ అధికారిని జిహెచ్ఎంసీ ప్రెసైడింగ్ అధికారిని శ్వేతా మహంతి ప్రకటించారు. ముందుగా అయితే 12:30 సమయంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లు స్వీకరించిన సమయంలో టిఆర్ఎస్ నుంచి గద్వాల విజయలక్ష్మి మేయర్ గా బాబా ఫర్షీయుద్దీన్ టిఆర్ఎస్ కార్పొరేటర్ బలపరిచారు. అట్లాగే నామినేషన్ చేశారు. అట్లాగే రావుల శేషగిరి టిఆర్ఎస్ గద్వాల విజయలక్ష్మి మేయర్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. సో దాని తర్వాత అట్లాగే బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్ రెడ్డిని తోకల శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ చేశారు. రాజలక్ష్మి బీజేపీ కార్పొరేటర్ రాజలక్ష్మిని బలపరచడం జరిగింది. సో దీని తర్వాత మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్ ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థులు మొదటగా నేమ్స్ తోటి అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారంగా ఎన్నిక నిర్వహిస్తే రాధా ధీరజ్ రెడ్డిని మొదటగా హ్యాండ్స్ రేజ్ చేయమని చెప్పారు. ఆమె కోసం బీజేపీ వాళ్ళు మొత్తం 48 మంది ఉన్నారు. 47 మంది సభ్యులతో పాటు ఒకరు ఎమ్మెల్యే రాజా సింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సో 48 మంది కోట్లు హ్యాండ్స్ రేజ్ చేయడం జరిగింది. అట్లాగే టిఆర్ఎస్ నుంచి గద్వాల విజయారెడ్డికి హ్యాండ్స్ ఓటింగ్ సమయంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో పాటు ఎంఐఎం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా తెరాసకు చెందిన గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ అయిన గద్వాల విజయలక్ష్మిని అత్యధిక సభ్యులు ఎన్నుకున్నారు. తెరాస కార్పొరేటర్లు సహా ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు కూడా విజయలక్ష్మిని ఎన్నుకుంటున్నట్లు చేతులెత్తి మద్దతు పలికారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి జిహెచ్ఎంసీ మేయర్గా విజయలక్ష్మి పేరును ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా తెరాసకు చెందిన గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ అయిన గద్వాల విజయలక్ష్మిని అత్యధిక సభ్యులు ఎన్నుకున్నారు. తెరాస కార్పొరేటర్లు సహా ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు కూడా విజయలక్ష్మిని ఎన్నుకుంటున్నట్లు చేతులెత్తి మద్దతు పలికారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి జిహెచ్ఎంసీ మేయర్గా విజయలక్ష్మి పేరును ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా తెరాసకు చెందిన గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ అయిన గద్వాల విజయలక్ష్మిని అత్యధిక సభ్యులు ఎన్నుకున్నారు. తెరాస కార్పొరేటర్లు సహా ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు కూడా విజయలక్ష్మిని ఎన్నుకుంటున్నట్టు చేతులెత్తి మద్దతు పలికారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి జిహెచ్ఎంసీ మేయర్గా విజయలక్ష్మి పేరును ప్రకటించారు.